సోదరులకు నమస్కారాలు. నా పేరు గోపి. నేను జినోమిక్స్ లో టీఎస్ఎం గా పనిచేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము జంపల్లి గ్రామంలో ఉన్నాము. జినోమిక్స్ 205 రైతు ప్రదక్షిణ క్షేత్రం చేయడం జరుగుతుంది. సో రైతు మాటల్లో 205 ఎలా వచ్చిందని చెప్పేసి తెలుసుకుంటున్నాము. అన్న నమస్కారం. అన్న నమస్తే. మీ పేరు అన్న? నా పేరు సీతారామయ్య అండి. మీ ఇక్కడ ఊరన్న? జంపెల్లి బీబీనగర్ మండలం. ఓకే, యాదాద్రి భువనగిరి జిల్లా. ఓకే, ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు పెడతారన్న? ఈ మొత్తం 30 ఎకరాలు పెడతా. 30 ఎకరాల్లో 10 ఎకరాలు ఇది పెట్టాను. 205 పెట్టారు. 205 పెట్టారు. ఎలా ఉందన్న? పిలకలు ఎలా వచ్చినాయి? పిలకలు వచ్చినాయి 25 పిలకలు వచ్చినాయి. గొలుసులు కూడా 20 దాకా వస్తున్నాయి. మంచిగా ఉంది. గొలుసు కూడా బాగుంది. అందరు చూసిపోతున్నారు బాగుంది. రైతులకు కూడా చెప్తారా నెక్స్ట్? రైతులకి చూసుకుంటున్నారు గొలుసు బాగుందని. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అన్న, చాలా బాగా చెప్పారు. ఓకే, మన సీతారాం అన్నయ్య గారు వచ్చేసి మనకి ఫీల్డ్ చాలా బాగుందని చెప్పేశారు. ఇప్పుడు వచ్చేసి మన కంపెనీలో వచ్చేసి మనకి 205 తీసుకున్నట్టయితే మనకి పై నుంచి కింది తీసుకున్నట్టయితే 26 సెంటీమీటర్లు పొడవు వస్తుంది. మనకి గింజలు కూడా 350 దాకా వస్తున్నవి. 202 తీసుకున్నట్టయితే దీనికి కూడా గింజలు 300 నుంచి 350కి వస్తున్నవి. 25 సెంటీమీటర్ల దాకా వచ్చింది. మనకి 204 తీసుకున్నట్టయితే మనకి 350 గింజలు వస్తున్నవి, 25 సెంటీమీటర్లు వచ్చినవి. మళ్ళీ అదర్ హైబ్రిడ్ తీసుకున్నట్టయితే గొలుసు పొడవు తక్కువ ఉంది. మనకి 280 గింజలు 250 గింజలే వచ్చినవి. సో రైతు సోదరులందరూ కూడా మా జినోమిక్స్ వెరైటీలు చూశారు కదా, గొలుసు పొడవులు. సో ఈ ఖరీఫ్ పంట పెట్టుకోగలరని మనవి. ధన్యవాదములు. చూడండి అన్న, గొలుసు ఎలా వచ్చింది? గొలుసు మంచిగా వచ్చింది.